కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ మళ్లీ ప్రారంభమైంది. కమిషన్ పబ్లిక్ హియరింగ్ కు చీఫ్ ఇంజనీర్లతో సహా అడ్మినిస్ట్రేషన్ అధికారులు 9 మంది హాజరయ్యారు. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఒక్కొక్కరిని విడివిడిగా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. గత నెలలో కమిషన్ 15 మందికి పైగా విచారించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని విచారించనుంది కమిషన్. ఎన్డీఎస్ఏ పూణే నివేదిక కోసం లేఖలు రాసిన కమిషన్ కు అవసరమైన సమాచారాన్ని అందజేస్తామని ఆయా బృందాలు తెలిపాయి. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, బీఆర్కే భవన్లో ఏదైతే కాళేశ్వరం సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే దీని మీద వివిధ రకాలుగా అంటే ఫైనాన్షియల్గా, తర్వాత టెక్నికల్గా, తర్వాత ప్రభుత్వ పరంగా ఇట్లా 3 అంశాలకు సంబంధించిన దాని మీద విచారణ చేసి తర్వాత ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత అందులో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, ఇట్లా వీళ్ళందరికీ సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను విచారణకు పిలిచి కమిషన్ ముందు వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. ఆ తర్వాత ఎవరెవరైతే కమిషన్ ముందు హాజరయ్యారో వాళ్ళందరూ కూడా చెప్పిన అభిప్రాయాలను మళ్ళీ అఫిడవిట్ల రూపంలో ఇవ్వాలని చెప్పేసి కమిషన్ చెప్పింది. సో వాళ్ళందరూ కూడా అఫిడవిట్ల రూపంలో వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తుంది. ఇప్పటికే అంటే 3 వారాల క్రితము 15 మందిని క్రాస్ ఎగ్జామినింగ్ చేసింది. సో మిగతా వాళ్ళు ఎవరు ఎంతమంది అయితే ఉన్నారో దాదాపు 50 మంది వరకు, 52 మంది వరకు ఈ ఏదైతే కమిషన్ ముందు చెప్పారో వాళ్ళందరూ కూడా అఫిడవిట్లు ఇచ్చారు. సో వాళ్ళందరినీ కూడా కమిషన్ విచారణ చేస్తుంది. కాబట్టి 3 వారాల క్రితము 15 మందిని చేసింది. మళ్ళీ ఇవాల్టి నుంచి ఈ ఓపెన్ కోర్టు విచారణ అనేది పీసీ ఘోష్ ప్రారంభించారు. ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ప్రస్తుతం బీఆర్కే భవన్లో ఈ క్రాస్ ఎగ్జామినింగ్ అనేది కొనసాగుతున్నది. అయితే ఇవాళ 3 వారాల తర్వాత ఇవాళ మళ్ళీ ప్రారంభించారు. ఇవాళ మొత్తం 9 మంది ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు ఇవాళ 9 మంది బీఆర్కే భవన్లో ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఉందో కమిషన్ ముందు హాజరయ్యారు. వాళ్ళను ఒక్కొక్కరిని విడివిడిగా వాళ్ళకు సంబంధించినటువంటి అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ 3 అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో మీ పాత్ర ఏంటి, అప్పట్లో మీరు ఏం చేశారు, అసలు ఏం జరిగింది, ఇట్లా ఓవరాల్గా దీని మీద విడివిడిగా 9 మంది అధికారులను విడివిడిగా క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తున్నారు. అయితే ఇందులో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ చీఫ్ ఇంజనీర్లకు సంబంధించి ఈ ల్యాబొరేటరీకి సంబంధించి రీసెర్చ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇందులో ఉన్నారు. ఇవాళ ఇప్పటి వరకు ఆల్రెడీ 3 అధికారులను పీసీ ఘోష్ కమిషన్ ఆల్రెడీ 3 అధికారులను విచారణ చేసింది, క్రాస్ ఎగ్జామినింగ్ చేసింది. అందులో చేసిన అధికారులలో మొత్తం 9 మందిలో వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు. సో వాళ్ళందరినీ 3 కూడా ఇందాక ఏదైతే కమిషన్ విచారణ చేసిందో వాళ్ళందరూ కూడా ఈ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన వాళ్ళే. సో వీళ్ళని అడిగినటువంటి క్వశ్చన్లు ప్రధానంగా ఈ ల్యాబొరేటరీకి సంబంధించి మీరేం చేశారు, సో 2019 నుంచి ఉన్నవాళ్ళు, ఈ తర్వాత మన 23 వరకు ఉన్నవాళ్ళు, తర్వాత అంతకంటే ముందు ఉన్నవాళ్ళు, సో ఈ మధ్యకాలంలో ఉన్న మీరంతా ఏం చేశారు, సో మీ పని ఏంటి, ఒకవేళ మీరు చేసిన దాంట్లో ఎక్కడన్నా మీరు చేసే విషయంలో కానీ మీకు తెలియకుండా కానీ మీ ప్రమేయం లేకుండా కానీ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ జరిగాయని మీరు అనుకుంటున్నారా, సో మీరున్న టైంలో ఏమేమి మిస్టేక్ జరిగాయి, ఇట్లా ఓవరాల్గా ఒక్కొక్క దాని మీద క్రాస్ ఎగ్జామినింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో చూసిన తర్వాత అసలు ఈ అఫిడవిట్లకు సంబంధించిన దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనే దాని మీద కూడా పూర్తిగా పీసీ ఘోష్ కమిషన్ తెలుసుకుంటున్నది. ఇక ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఈ నిర్మాణం కంటే ముందు, నిర్మాణం తర్వాత వచ్చినటువంటి వరదలకు సంబంధించి ప్రధానంగా ఈ వరదలకు సంబంధించిన దాంట్లో మీరు సజెషన్ ఇచ్చింది ఏంటి, ప్రభుత్వం మీ దృష్టికి తీసుకొచ్చింది ఏంటి, ఈ 3 బ్యారేజీలకు సంబంధించి మీరు ఏం సజెషన్ ఇచ్చారు, ఈ వరదలు వచ్చినప్పుడు అక్కడ డ్యామేజ్ అయింది ఏమేమిటిది, ఇప్పుడు మేడిగడ్డ ప్రధానంగా మనకు కనబడుతూ ఉన్నది. సో అక్కడ చాలా ఇబ్బంది, అంటే పిల్లర్స్ కుంగిపోయిన సిచ్యువేషన్ కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటపడ్డాయి. సో వాటిని కూడా బయట పెట్టారు. కాబట్టి సో మీరున్నప్పుడు అక్కడ జరిగినటువంటి తప్పులేంటి, సో వాటికి మీరేం రెక్టిఫై చేశారు, ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద విచారణ కొనసాగిస్తా ఉన్నది. ఈరోజు మొత్తం 9 మందికి విచారణ చేయనున్నది. ఆ తర్వాత మళ్ళీ రేపు కొంతమందిని, ఎల్లుండి, ఇట్లా 3-4 రోజులలో మిగతా ఎంతమంది అయితే ఈ అఫిడవిట్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి క్రాస్ ఎగ్జామినింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ క్రాస్ ఎగ్జామినింగ్లో ఇంకా ఎవరైనా ఫర్దర్గా నెక్స్ట్ మళ్ళీ విచారణకు పిలవాలా, సో దీన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. అయితే కొంతమందిని రాజకీయ నేతలు కూడా గతంలో
బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. మొత్తం ఏదైతే ఈ 50కి పైగా అఫిడవిట్లు ఇచ్చారో ఈ అఫిడవిట్లు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా, ఇందులో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ క్రాస్ ఎగ్జామింగ్ చేసిన తర్వాత అవసరమైతే ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలను కూడా పిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. వీటితో పాటు ఇక ఎన్డీఏసీ రిపోర్టు, తర్వాత పూణే రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, ప్రభుత్వానికి ఉన్న తప్పేంటి, అధికారులు ఏం చేశారు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఇట్లా ఓవరాల్గా దీని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది శ్రవంతి.